ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్యూనికేషన్లో చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్లో ఏమేమి ఉంటాయి? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఉంటుంది, స్టాట్యుటరీ బాడీస్ వచ్చి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది, టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అపిలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది, TDSAT టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అపిలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది. సిపిఎస్ ఏమో బిఎస్ఎన్ఎల్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, ఇది ఢిల్లీకి ముంబైకి మాత్రమే. MTNL, BBNL భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్, ఇది భారత్ నెట్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంటర్నెట్ లైన్స్ టు గ్రామ్ సభ, ఇది BSNLతో కలపాలని చూస్తుండ్రు BBNLని. టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్, TCIL, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ ITI, ఇండియన్ పోస్ట్ IPPB, USOF యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్, ఇవన్నీ అన్నట్టు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్రాడ్ ప్రివెన్షన్ బాడీస్, కమ్యూనికేషన్ మినిస్ట్రీ టు సెటప్ 2 బాడీస్. ఒకటి డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అగెన్స్ట్ అన్సోలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్. ఫ్రాడ్ ప్రివెన్షన్ బాడీస్ ఏవేవి అంటే కమ్యూనికేషన్ మినిస్ట్రీ 2 బాడీస్ సెటప్ చేయాలని ఉంది. డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అగెన్స్ట్ అన్సోలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్, టెలిమార్కెటింగ్, SMS స్పామ్. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్, కన్స్యూమర్ ప్రొటెక్షన్. ఆబ్జెక్టివ్ ఏంటంటే టు కంబాట్ డిజిటల్ ఫ్రాడ్స్ ఇన్వాల్వింగ్ మొబైల్ కాల్స్ అండ్ SMS, ఇది అన్నట్టు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్లో డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ 1989లో టెలికాం కమ్యూనికేషన్ సెటప్ చేశారు. 2018లో దాన్ని డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్గా మార్చారు, నేమ్ చేశారు. ఒక సెక్రటరీ, చైర్మన్ ఉంటాడు, నీతి ఆయోగ్ సీనియర్ పార్ట్ టైం మెంబర్గా ఉంటారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఇది ఏం చేస్తుంది అంటే పాలసీని ఫైనలైజ్ చేస్తుంది. డిపార్ట్మెంట్స్ బడ్జెట్స్, స్పెక్ట్రమ్ ఆక్షన్ ఇవన్నీ మినిస్ట్రీ క్యాబినెట్కి పంపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకుంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఉంటుంది. 2020లో దే హ్యావ్ సెటప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టారు బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఇన్ బెంగళూరు, కర్ణాటకలో. స్టాట్యుటరీ బాడీస్ వచ్చేసి కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీస్, CCA, దీని ఏదంటే కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీస్, సైబర్ అపిలేట్ ట్రిబ్యునల్, సైబర్ APPELLAT అపిలేట్ ట్రిబ్యునల్, ఇదన్నట్టు. కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీస్. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ 13 ఉంటుంది ఇండియా. ఆధార్ ఉంటుంది, ఆధార్ యాక్ట్ 2016 ప్రకారం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ ఒకటి CP పబ్లిక్ సెక్టర్ కూడా ఉంటుంది, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వీసెస్ ఇంక్, NICSSI. ఆటోనమస్ బాడీస్ ఏంటంటే CDAC ఒకటి ఉంటుంది. CDAC ఫుల్ ఫామ్ ఏంటంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఇది ఈ సంఘం. ఇది డెలివరీ ఆఫ్ డేటా అమాంగ్ జియోగ్రఫికలీ డిస్పర్స్డ్ డిపార్ట్మెంట్స్, ఫర్ డెలివరీ ఆఫ్ డేటా అమాంగ్ జియోగ్రఫికలీ డిస్పర్స్డ్ డిపార్ట్మెంట్స్ అన్నట్టు. ఈ సంఘం అనేది డేటాని జియోగ్రఫికల్గా డిస్పర్స్డ్ డిపార్ట్మెంట్స్కి చెప్పడానికి CDAC ఏం చేసింది? CDAC అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఈ సంఘం. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, CMET. ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ కంప్యూటర్ నెట్వర్క్, ERNET అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ కంప్యూటర్ నెట్వర్కింగ్, NET. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, NIELT. ఇది ఫార్మర్ అంతకుముందు DOE ACC సొసైటీ అనేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే SAMER, SAMER. ఇది ఏంటంటే సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్. ఇంకోటి STPI, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా. నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, NIXI, మీటింగ్ పాయింట్ ఫర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, NIXI అనేది.
ఇది ఐఎస్పీస్ మీట్ అవుతాయి, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఉమాంగ్ అని ఒక యాప్ ఉంది, అదేంటంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. ఉమాంగ్ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైతే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో, లోకల్ బాడీస్ ఉంటాయో అవన్నీ యాప్ ద్వారా చూసుకోవచ్చు అన్నట్టు. సాయిల్ కార్డ్ ఇవన్నీ. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఇది ఒక ప్రైవేట్ సెక్టర్ నాట్ ఫర్ ప్రాఫిట్ బాడీ. డేటా ప్రొటెక్షన్ మీద నాస్కామ్ ద్వారా వచ్చింది డేటా సెక్యూరిటీ కౌన్సిల్. నాస్కామ్ ఇస్ నాట్ ఫర్ ప్రాఫిట్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కమ్యూనికేషన్ రెగ్యులేటర్స్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక స్టాట్యుటరీ బాడీ. కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ కింద ట్రాయ్ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. నెక్స్ట్ అప్పీల్ వచ్చేసి టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అప్పీలేట్ ట్రిబ్యునల్, టీడీసాట్. టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పీలేట్ ట్రిబ్యునల్. ట్రాయ్ అనేది ఆపరేటర్స్ ఆఫ్ టెలికామ్ని, ఇంటర్నెట్ని, డిటిహెచ్ని, కేబుల్ టీవీని రెగ్యులేట్ చేస్తుంది. ట్రాయ్స్ కొన్ని ఇనిషియేటివ్స్ చూస్తుంటే డిఎన్డి అని ఉంటుంది, డు నాట్ డిస్టర్బ్ రిజిస్ట్రీ. డు నాట్ డిస్టర్బ్ టెలిమార్కెటింగ్ కాల్స్ని దాన్ని ప్రివెంట్ చేయడానికి. ఎస్ఎంఎస్ స్క్రబ్బింగ్ గైడ్లైన్స్. టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ విల్ హ్యావ్ టు వెరిఫై ఎవ్రీ ఎస్ఎంఎస్ ఫర్ ఇట్స్ కంటెంట్ బిఫోర్ డెలివరీ, మెయిన్లీ టు ప్రివెంట్ మార్కెటింగ్ స్పామ్. టెలికామ్ ఎస్ఎంఎస్ స్క్రబ్బింగ్, SRUBBING స్క్రబ్బింగ్ గైడ్లైన్స్. టు రెడ్యూస్ కాల్ డ్రాప్స్ తగ్గియాలి. మై స్పీడ్ యాప్ ఉంటుంది, కస్టమర్స్ 3G 4G స్పీడ్ మెజర్ చేయొచ్చు. డైరెక్టివ్స్ ఫర్ నెట్ న్యూట్రాలిటీ. ISPs అనేటువంటి అన్ని ఇంటర్నెట్ ట్రాఫిక్ని ఈక్వల్గా చేయాలి. ఒక సైట్ని స్లో, ఒక సైట్ని ఫాస్ట్ అట్లా చేయకూడదు. డిటిహెచ్ కేబుల్ ఆపరేటర్స్ అనేవాళ్ళు కస్టమర్కి ఫ్రీడమ్ ఆఫ్ చూసింగ్ ఛానల్స్ ఇవ్వాలి. టెలికామ్ కన్స్యూమర్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ ఒకటి ఉంటుంది. టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ అన్క్లెయిమ్డ్ మనీ ఆఫ్ కస్టమర్స్ ఇందులో డిపాజిట్ చేయాలి, ఇంక్లూడింగ్ ఎక్సెస్ ఛార్జెస్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్. టెలికామ్ కన్స్యూమర్స్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్. స్టోలెన్ ఫోన్ ఉంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ పోర్టల్ ఉంటుంది. ఒకవేళ మన మొబైల్ కానీ స్టోల్ అయితే ఫస్ట్ FIR చేయాలి పోలీస్లో. FIR డీటెయిల్స్ని IMEI ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీని పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ గవర్నమెంట్ బ్లాక్ చేస్తుంది. IMEI నెంబర్ని ఈ ఫోన్ IMEI నెంబర్ని. ఫోన్ అన్సేఫ్, ఫోన్ ఎప్పుడు యూజబుల్ కాదు. దీనికి ఏంటంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ఇదన్నట్టు. టెలికాం వల్ల ఏంది, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ టీమ్, ERSS, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్, ERSS. ఇది హోమ్ మినిస్ట్రీ లాంచ్ చేసింది పాన్ ఇండియాలో. కొన్ని స్టేట్స్ ఇంకా రోల్అవుట్ చేయలేదు. విక్టిమ్స్ 112ని చేస్తే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్కి వెళ్తుంది, పోలీస్కి వెళ్తుంది. దాని తర్వాత ఆల్టర్నేటివ్లో విక్టిమ్ ఏంటంటే ప్యానిక్ బటన్ ఆన్ ద ఫోన్ బై లాంగ్ ప్రెస్సింగ్ 5 or 9 చేయొచ్చు, or 112 ఇండియా మొబైల్ యాప్ వేసుకోవచ్చు. which also has a shout button for registered volunteers. ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళు వస్తారు అన్నట్టు. ఇది అన్నట్టు 112. టెలికాంలో చూసుకుంటే ఇప్పుడు టెలిఫోన్ సబ్స్క్రైబర్స్ ఇండియాలో 98% మొబైల్, less than 2% ల్యాండ్లైన్. 1995 ఏంటంటే కన్స్యూమర్ ఇంటర్నెట్ కనెక్షన్స్ స్టార్ట్ అయినాయి ఇండియాలో. 2020లో 74 కనెక్షన్స్ ఉన్నాయి ఇంటర్నెట్వి. 50% ఇవి న్యూ కనెక్షన్స్ లాస్ట్ 4 yearsలో వచ్చేవి. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఉంది. 30 crore అవుట్ ఆఫ్ 74 కనెక్షన్ స్టిల్ 2G స్పీడ్లోనే ఉన్నారు. ఇప్పుడు AGR అంటే ఒకటి చూద్దాం, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. AGR అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. LPG reforms, private sector telecom companies allowed to start operating in India. They had to obtain telecom licenses and pay certain fees to the government every year.
ముందేముందంటే ఎల్పిజి రిఫార్మ్స్ ముందు ఎల్డీ 90స్లో ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చేవి 1991లో ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ని అలో చేశారు. వాళ్ళు టెలికాం లైసెన్స్ని తీసుకోవాలి, కొంచెం ఫీజు పే చేయాలి గవర్నమెంట్కి ఎవ్రీ ఇయర్. ఈ ఫీజు ఎలా అంటే పర్సంటేజ్ ఆఫ్ దర్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఉంటుండే, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. లేటర్ ఏం చేసిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రైవేట్ టెలికాం కంపెనీస్ కొంచెం డిఫర్ అయినరు ఓవర్ ద ఫార్మ్ డెఫినేషన్ ఆఫ్ ఏజీఆర్, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. సో సుప్రీంకోర్టు వెళ్ళింది. డిఓటి ఏం చెప్పిందంటే టెలికాం రెవెన్యూ ప్లస్ నాన్ టెలికాం రెవెన్యూ ఈక్వల్ టు అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ, పే X% ట్యాక్స్ యాజ్ లైసెన్స్ అండ్ స్పెక్ట్రమ్ ఫీ. ఇది 1999 నుంచి ఇట్లా ఏదైతే టెలికాం రెవెన్యూ ప్లస్ నాన్ టెలికాం రెవెన్యూ ఇది ఏజీఆర్. దీన్ని లైసెన్స్ X% లైసెన్స్ అండ్ స్పెక్ట్రమ్ ఫీ కట్టాలి. టెలికాం కంపెనీస్ ఏం చేసినాయంటే నాన్ టెలికాం బిజినెస్ రెవెన్యూ, రెంట్ ఆన్ ప్రాపర్టీ, ఇంట్రెస్ట్ ఫ్రమ్ బాండ్ ఇన్వెస్ట్మెంట్స్, డివైడెండ్ ఫ్రమ్ సబ్సిడరీ కంపెనీస్, ఇవన్నీ ఏజీఆర్ ఫామ్లో ఉండొద్దు అన్నది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డిఓటీస్ డెఫినేషన్ రైట్, టెలికాస్ మస్ట్ పే ఏజీఆర్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ ఆన్ లేట్ పేమెంట్ అని చెప్పింది అన్నట్టు. సో టెలికామ్స్ ఇంత మనీని పే చేయలేవు అన్నట్టు. 2019 గవర్నమెంట్ హెల్ప్ చేయకపోతే వీక్ కంపెనీస్ లైక్ వడాఫోన్, ఐడియా షట్ డౌన్ అవుతుంది, బ్యాడ్ లోన్స్ అవుతాయి, జాబ్ లాస్ అవుతుంది, ఫారిన్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పోతుంది. వడాఫోన్ షట్ డౌన్ అయితే జియో, ఎయిర్టెలే ఉంటాయి, జియోపోలీ నాట్ గుడ్ ఫర్ కస్టమర్. ఏజీఆర్ డ్యూస్ ఉండడం వల్ల ఒక రిలీఫ్ ప్యాకేజ్ పెట్టారు 2021 సెప్టెంబర్లో. అంతకుముందు ఏంటంటే టెలికాస్ అనేవాళ్ళు ఏజీఆర్ని పేయాల్సి వస్తుండే. తర్వాత ఏం చేశారు, రిఫార్మ్స్ తర్వాత 4 years మొరటోరియం ఆర్ సస్పెన్షన్ ఇచ్చారు 2021 నుంచి. టెలికాస్ అనేవాళ్ళు ఇప్పుడే పేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో 4 years తర్వాత పే చేయొచ్చు. ఇఫ్ టెలికాస్ ఆప్ట్ ఫర్ ద సస్పెన్షన్ దే విల్ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ రేట్ ఫర్ దిస్ 4 years టు గవర్నమెంట్. వడాఫోన్ ఐడియా ఆప్టెడ్ ఫర్ దిస్ స్కీమ్. ఇంట్రెస్ట్ ఆప్ట్ ఇఫ్ ది టెలికాస్ ఆప్ట్ ఫర్ సస్పెన్షన్కి వేసుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్టాలి 4 yearsకి. ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ మే బీ పేడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ రూపీ కరెన్సీ, ఈక్విటీ ఆర్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ. సో నాన్ టెలికామ్ రెవెన్యూ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ఫార్ములా ఆఫ్టర్ రిఫార్మ్ లీవ్. ముందు ఏజీఆర్ ఫార్ములాలో బోత్ టెలికామ్ నాన్ టెలికామ్ ఉండే. గవర్నమెంట్ ఏం చేసిన స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జ్ అడిగింది, స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జ్ని తీసేశారు. తర్వాత స్పెక్ట్రమ్ రైట్స్ అనేది 20 yearsకి ఇచ్చారు ఫస్ట్, ఇప్పుడు 30 yearsకి ఇస్తుండ్రు. 100% ఎఫ్డిఐ అలో చేస్తుండ్రు అటామిక్ రూట్తోన. గవర్నమెంట్ రిక్వైర్ అవసరం లేదు, బట్ చైనాది, పాకిస్తాన్, బంగ్లాదేశ్కి అయితే మన గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, ముందు అట్లా లేకుండే. సో ఇదన్నట్టు ఏజీఆర్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఈక్విటీస్ అండ్ షోర్స్. వడాఫోన్ ఐడియా ఏం చేసాయంటే వాళ్ళు ఆప్టెడ్ ఫర్ 4 year మొరటోరియం చేసుకున్నారు ఆన్ ఏజీఆర్ పేమెంట్. సో దే నీడ్ టు పే టోటల్ 16,000 crore ఇంట్రెస్ట్ రేట్ ఫర్ నెక్స్ట్ 4 years టు గవర్నమెంట్. రూపీ కరెన్సీలో చేయొచ్చు, ఈక్విటీలను చేయొచ్చు. ఆర్ సో విఐ ప్రమోటర్స్ వడాఫోన్ గ్రూప్ ఇంకా ఆదిత్య బిర్లా ఏం చేశారు అంటే 16,000 వర్త్ ఆఫ్ షేర్స్ని గవర్నమెంట్కి ఇచ్చారు ఇంట్రెస్ట్ ఆఫ్ పేర్స్లో. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ 35 అయింది, వడాఫోన్ 28, ఆదిత్య బిర్లా 17, అదర్స్ 17 ఇలా అయిందన్నట్టు. ఏజీఆర్ ఏంటంటే గవర్నమెంట్కి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ కావాలి ఇండియా సోషో ఎకనామిక్ డెవలప్మెంట్కి. కరోనా వల్ల కూడా ఒక దెబ్బ తినింది. సో గవర్నమెంట్ అంతా ఏజీఆర్ డ్యూస్ అంతా తీసేయలేదు అన్నట్టు. కానీ అదే టైం హెల్త్ ఆఫ్ టెలికామ్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన గ్రోత్ పెరగాలంటే. సో గవర్నమెంట్ హాస్ టేకెన్ అన్ అప్రిషియబుల్ టైం మిడిల్ పాత్ ఇన్ ఏజీఆర్ అని కొందరు అంటున్నారు. హవెవర్ ఇలా టెంపరీ రిలీఫ్ తర్వాత కూడా టెలికాం కంపెనీస్ ఇంకా లాస్లోనే ఉన్నాయి. టెలికాస్ విల్ హ్యావ్ టు రేస్ ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ టరీఫ్ టు ఇంక్రీజ్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్, ARPUs. Telecos have to issue additional shares or bonds to arrange the money. Then hopefully in the long run Telecos will be able to come out of crisis. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ చూద్దాము. 2G స్పెక్ట్రమ్ స్కామ్. టెలికాం కంపెనీస్ రన్ చేయడానికి ఒకటి లైసెన్స్ కావాలి, యాక్సెస్ టు స్పెక్ట్రమ్ కావాలి. స్పెక్ట్రమ్ అంటే ఏం లేదు, రేడియో వేవ్స్ ఏవైతే మొబైల్ ఫోన్స్ వాడతాయో ట్రాన్స్మిట్ చేయడానికి డేటా అవి అన్నట్టు. యూపీఏ 1లో ఏమైంది, లైసెన్స్ బై ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ ఇస్తాము. ఎవరికైతే లైసెన్స్ వస్తుందో తనకి ఆటోమేటికల్గా ఫ్రీ 2G స్పెక్ట్రమ్ వస్తుంది ఏదైతే తన లైసెన్స్తో లింక్ అయిందో. స్కామ్ ఎక్కడుందంటే కొన్ని సెల్ కంపెనీస్ ఎవరికైతే బిజినెస్ రన్ చేయాలని ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు అప్లై చేసుకున్నారు, లైసెన్స్ తెచ్చుకున్నారు, వాళ్ళు నీడీ కంపెనీస్కి ఎక్కువ అమ్ముకున్నారు. దస్ విండ్ఫాల్ ప్రాఫిట్ వితౌట్ ఎనీ డూయింగ్ ఏ బిజినెస్ ఎట్ ఆల్. లేటర్ అక్విట్ చేశారు, కొన్ని అక్విజిషన్స్ వచ్చాయి కానీ తర్వాత తీసేశారు.
కంపెనీస్ హ్యాస్ టు అప్లై ఫర్ యూనిఫైడ్ లైసెన్స్ వ్యాలిడ్ ఫర్ బోత్ వాయిస్ అండ్ డేటా సర్వీసెస్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఏంటంటే యూనిఫైడ్ లైసెన్స్కి అప్లై చేయాలి, వాయిస్ ఇంకా డేటాకు. కంపెనీ హ్యాస్ టు సపరేట్లీ బై స్పెక్ట్రమ్ సపరేట్గా కొనాలి, యూనిఫైడ్ లైసెన్స్ సపరేట్గా కొనాలి, ఇది అన్నట్టు.